2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 6:30కి కేర్ హాస్పిటల్కి విషం తాగి కొందరు సీరియస్ కండిషన్లో జాయిన్ అయ్యారు. ఒకటి ప్రత్యూష, రెండోది ఆమె బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డి. 7:30కి ప్రత్యూష వాళ్ళ అమ్మ సరోజిని దేవి గారు హాస్పిటల్కి వచ్చారు. ఆమెకి ఏం జరుగుతుందో తెలియడం లేదు, ప్రత్యూషను చూడనివ్వడం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె మోషన్ చేసుకుంది, డ్రెస్ చేంజ్ చేయాలని చెప్పారు. సరే అని చెప్పి ఆమె డ్రెస్ తీసుకుని వచ్చింది. డ్రెస్ తీసుకొచ్చిన తర్వాత ఒక 2 hours తర్వాత ప్రత్యూష చనిపోయిందని చెప్పారు. డాక్టర్లు విషం తీసుకోవడం వల్ల చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేశారు. కానీ సిద్ధార్థ్ రెడ్డి మాత్రం బతికాడు. కరెక్ట్గా 15 days తర్వాత అంటే March 9న సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ప్రత్యూషని పోస్ట్ మార్టం చేసిన మునిస్వామి గారు చెప్పింది ఏమిటంటే మెడ మీద, బాడీ మీద గాయాలు ఉన్నాయి, విషం తీసుకోవడం వల్ల చనిపోలేదని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారు. అంతేకాదు ఆ రిపోర్ట్స్ని ఓపెన్గా పబ్లిక్లో చెప్పారు. తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్లో మాత్రం తను విషం తాగడం వల్లే చనిపోయిందని చెప్పి వచ్చింది. సరోజిని దేవి గారికి మాత్రం ఏం అర్థం కావట్లేదు. ఆమె ఒంటి మీద ఏమో గాయాలు ఉన్నాయి, ఇతనికి ఏమో 5 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. దేనికి? విషం తీసుకోవడానికి ప్రేరేపించాడని చెప్పి. కానీ తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకుని 2 yearsకి తగ్గించుకున్నాడు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు 4 వారాలు ఎక్కడున్నా సరే సరెండర్ అవ్వాలని చెప్పి తీర్పు ఇచ్చింది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక్క కేసులో ఇన్ని మలుపులు ఏంటి? ఎందుకు ఈ కేసుకి ఫైనల్ తీర్పు రావడానికి 24 ఏళ్ళు పట్టింది? కేసు గురించి కంప్లీట్ మీరు తెలుసుకున్న తర్వాత అసలు వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీకు ఫీలింగ్ వస్తుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే ఈ వీడియోని మాత్రం మీరు కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రత్యూష 7th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. అయితే చనిపోయే టైంకి ఒక చిన్న తమ్ముడు కూడా ఉన్నారు ప్రత్యూషకి. సో వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రత్యూష బాగా చదివేది. 10th క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్ తను. తర్వాత ఇంటర్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు సిద్ధార్థ్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఇద్దరు లవ్ చేసుకున్నారు. ఈ విషయం సరోజిని దేవి గారు కూడా తెలుసు, అదే ప్రత్యూష వాళ్ళ అమ్మకి. అయితే జెమినీ టీవీలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఎందుకు? హీరోయిన్ కోసము. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా దానికి అప్లై చేశారు. వాళ్ళతో పాటు ప్రత్యూషని కూడా అప్లై చేయమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు. ప్రత్యూష అప్పుడు బాగా అందంగా ఉండేది, సో అందుకే ఫోర్స్ఫుల్ గా తనతో కూడా అప్లై చేయించారు. అయితే ఈ విషయం వాళ్ళ మమ్మీకి తెలియదు. కొన్ని రోజుల తర్వాత జెమినీ టీవీ నుంచి కాల్ వచ్చింది ప్రత్యూష వాళ్ళ మమ్మీ సరోజిని దేవి గారికి. సో సరోజిని దేవి గారు ఒప్పుకోలేదు. ప్రత్యూష వాళ్ళ ఫ్రెండ్స్ ఒప్పించి మరీ పంపించారు. ఆడిషన్ వెళ్ళినప్పుడు ఒక 20 మంది గర్ల్స్ దాకా ఉన్నారు, కానీ 4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ 4లో ప్రత్యూష ఒకటి. సో మిగతా 3 ఎవరో తెలుసా? హీరోయిన్ లయ గారు, యాంకర్ ఉదయ్ భాను అండ్ సింగర్ సునీత గారు, వీళ్ళు 4 సెలెక్ట్ అయ్యారు. సో రాఘవేంద్ర గారు ప్రత్యూషను చూసి వాళ్ళ అమ్మకి సరోజిని దేవితో ఇలా అన్నారు, అమ్మాయి చాలా బాగుంది, మీరు యాక్టింగ్ నేర్పించండి, చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారంట. ఇది విన్న సరోజిని దేవి గారికి ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, తన హీరోయిన్ చేద్దామని చెప్పి. తర్వాత శ్రీరాములయ్య అని చెప్పి ఒక సినిమాలో పని మంచి క్యారెక్టర్ వచ్చింది. కానీ వచ్చిన క్యారెక్టర్స్ అనేవి చిన్నవి లేకపోతే సిస్టర్ క్యారెక్టర్స్. సో ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ అమ్మ హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ చేయించింది. అప్పటికి చాలా ఆఫర్స్ వస్తున్నాయి, కానీ హీరోయిన్ క్యారెక్టర్ వస్తేనే పంపిస్తా అని చెప్పి సరోజిని దేవి గారు చెప్పేశారు. ఈ లోపు సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూషకు బాగా దగ్గరయ్యాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ విషయం సరోజిని దేవి గారికి చెప్తే, నువ్వు US వెళ్ళి MS చేస్తా అన్నావు కదా, చేసిరా, ఈ 2 years లోపు మళ్ళీ మీరు అలాగే లవ్ లో ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా అని చెప్పారంట. ఈ లోపు ప్రత్యూషకేమో తమిళ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. వరుసగా 4 సినిమాలు చేసింది. చేసినవి చిన్న సినిమాలైనా మంచి పేరు వచ్చింది. ప్రత్యూషకి తెలుగులో కూడా ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు సిద్ధార్థ్ రెడ్డి మళ్ళీ వచ్చి అడిగితే తన కెరీర్ ఇప్పుడే సెట్ అవుతుంది, పెద్ద హీరోయిన్ అయ్యాక మాట్లాడదాం అని చెప్పారంట. సో సరోజిని దేవి గారు మాట ఇచ్చారని చెప్పి సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ ఇంట్లో చెప్పాడు ఈ విషయాన్ని. అయితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఎందుకంటే తను ఒక హీరోయిన్ కాబట్టి. వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి, అస్సలు ఒప్పుకోలేదు. బాగా డిస్టర్బ్ అయిపోయాడు సిద్ధార్థ్ రెడ్డిగా. ఇంకా సిద్ధార్థ్ రెడ్డి ప్లాన్ ఏంటంటే తన ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పి 2002 ఫిబ్రవరి 23న ఒక కన్నడ సినిమా కూడా ఓకే అయింది. దాని షూటింగ్ వెళ్ళాలి. మళ్ళీ బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళాలి. అక్కడ కూడా చాలా షూటింగ్స్ ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్ అంతా సరోజిని దేవి గారే ప్లాన్ చేశారు. ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డి వచ్చి మళ్ళీ తనని పెళ్లి చేసుకుని తన కెరీర్ ని ఎక్కడ స్పాయిల్ చేస్తాడని చెప్పి ఆమె ఆలోచన. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. బెంగళూరు వెళ్ళడానికి టికెట్స్ తీసుకుని వస్తా, అలాగే బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుని వస్తా అని చెప్పి వాళ్ళ మామయ్య కూతురు అయిన సిరితో కలిసి బయటికి వచ్చింది ప్రత్యూష ఫేషియల్ చేయించుకుని బయటకు వచ్చేసరికి సిద్ధార్థ్ రెడ్డి అక్కడే ఉన్నాడు. సో 1 month వరకు బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మళ్ళీ కలిసే ఛాన్స్ లేదని చెప్పి సిరికి చెప్పి మేము కాసేపు అలా బయటికి వెళ్ళొస్తామని చెప్పి కారులో వెళ్ళిపోయారు. కారులో చాలా సేపు ఒప్పించాడు ప్రత్యూషను పెళ్లి చేసుకోవడానికి, కానీ తను ఒప్పుకోలేదు. అప్పటికే బాగా డిస్టర్బ్ అయి ఉన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. సో ఏం చేశాడంటే థమ్స్ అప్ లో మందు కలుపుకొని తీసుకొచ్చాడు. అది ఆమెకు చూపించి తాగేశాడు. అది చూసి తను కూడా తాగేసింది. ఈ విషయాన్ని సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఒక క్లినిక్ లాంటి ఒక హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అక్కడ సీరియస్ అవడంతో మళ్ళీ కేర్ హాస్పిటల్ తీసుకుని వచ్చారు. సో అక్కడికి వెళ్ళాక సరోజిని దేవి గారికి సీరియస్ గా ఉంది ప్రత్యూష అని చెప్పి కాల్ వచ్చింది. సో ఇప్పుడు దాకా నేను చెప్పిన వివరాలన్నీ పోలీసులు సేకరించినవి చెప్పినవి.
తర్వాత ప్రత్యూషకు బాగా సీరియస్గా ఉందని చెప్పి ఐసీయూలో పెట్టారు. ఎవరిని కలవనివ్వడం లేదు, చూడనివ్వడం లేదు. కానీ సిద్ధార్థ్ రెడ్డి దగ్గర మాత్రం అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడే అందరికీ అనుమానం అనేది మొదలైంది. ఒక నర్స్ వచ్చి మీ అమ్మాయి మోషన్ చేసుకుంది, కొత్త డ్రెస్ తీసుకుని రాండి అని చెప్పారు. తీసుకుని వచ్చారు, మార్చారు. 2 hours తర్వాత ఒక పెద్ద ఏడుపు వినిపించింది. ప్రత్యూష చనిపోయింది. తర్వాత ఆమెకు సంబంధించిన అన్నీ ఇచ్చారు, ఒక్క ఇన్సిడెంట్ అయినప్పుడు ఉన్న డ్రెస్ తప్ప. నెక్స్ట్ డే పిలిచి ఆఖరికి చెప్పులు కూడా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. కానీ ఆ డ్రెస్ మాత్రం ఇవ్వలేదు. సరోజిని దేవి గారు అడిగితే కాల్ చేసామని చెప్పారంట. మీరు చెప్పులు తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ చేసి నన్ను పిలిచారు. చెప్పులు తెలుసామా, ఒక డబ్బాలో పెట్టి దానికి ప్లాస్టిక్ కవర్ వేసి, ప్లాస్టిక్ కవర్కు టేప్స్ వేసి మంచి అంటే నిగనిగలాడే సెల్ఫ్లో పెట్టారు. ప్రత్యూష చెప్పులు దొరికితే చెప్తే ప్రత్యూష డ్రెస్ దొరకదా అంటే చెప్పుల మీద ఏం లేదు కాబట్టి చేసారు. ఉన్న కేసు అంతా బట్టలలో ఉంది కాబట్టి బట్టలు తగలబెట్టేశారు. సిద్ధార్థ్ రెడ్డి కేర్ హాస్పిటల్లోకి కార్ని స్పీడ్గా తీసుకుని వచ్చి వీల్ చైర్ని పిలిపించి కాన్షియన్స్లో లేని ప్రత్యూషను వీల్ చైర్లోకి ఎక్కించి లోన్కి తీసుకుని వెళ్ళాడు నడుచుకుంటా. అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి జాయిన్ అయ్యారు. ఇది హాస్పిటల్ దగ్గర సరోజిని దేవి గారు సేకరించిన వివరాలు. చనిపోయిందా బతికిందా మాకైతే తెలియదు, స్పృహలో అయితే లేదు అమ్మాయి. అప్పుడు ఆయన అమ్మాయిని మెల్లిగా లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టాడు. కాకపోతే మెల్లిగా తలని ఇట్లా అనుకుని తను ఇట్లా చేయి ఆపుకొని వీల్ చైర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఆ కార్ అక్కడే ఉంది. ఈయన మంచిగా నడుచుకుంటూ తీసుకెళ్ళాడు. అమ్మాయి ఏమో స్పృహలో లేదు, కానీ అబ్బాయి కూడా అడ్మిట్ అయిపోయాడు హాస్పిటల్లో. ఇది నేను ఎంక్వైరీ చేసింది. ఈయన కూడా మైండ్ కొద్దిగా ఏదో పాయిజన్ గిజన్ పోసుకొని లోపల పడుకొని ఉంటాడు. అయితే మునిస్వామి గారు రాసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి చదువుతా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆమె మెడపై వేలి ముద్రలు ఉన్నాయని, గొంతు నులమడం వల్ల శ్వాస ఆడక చనిపోయిందని చెప్పి ఆయన రాశారు. సెకండ్ వన్ వచ్చేసి ప్రత్యూషపై ఒకరి కంటే ఎక్కువ మంది అబ్యూస్ చేసినట్టుగా ఆధారం ఉన్నాయని చెప్పి రిపోర్ట్లో పేర్కొన్నారు. అబ్యూస్ అంటే అదే. థర్డ్ వన్ వచ్చేసి ఆమె ప్రైవేటు భాగాల్లో గాయాలు ఉన్నాయని, అది బలవంతంగా జరిగినట్లు సూచిస్తున్నానని చెప్పారు. ఫోర్త్ టైమ్ ఆఫ్ డెత్, పోలీసులు చెప్పిన సమయానికి తాను గమనించిన బాడీ కండిషన్కి తేడా ఉందని చెప్పి వాదించారు. అయితే దీని తర్వాత వచ్చిన ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్లో విషం తాగడం వల్ల చనిపోయిందని చెప్పి వచ్చింది. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్కి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్కి మధ్యలో ఏం జరిగింది, ఎందుకు రిపోర్ట్స్ వేరువేరుగా ఉన్నాయి? కంటిన్యూస్గా సరోజిని దేవి గారు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ విసురుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. రీసెంట్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, దాంట్లో కొన్ని విషయాలు మెన్షన్ చేశారు. ఆ విషయాలు నా దగ్గర ఉన్నాయి, ఒకసారి చెప్తా వినండి. మెడికల్ సైన్స్ లో ఉండే బేసిక్ లాజిక్ ని మునిస్వామి గారు ఫాలో అవ్వలేదు. ఆయన రిపోర్ట్స్ లో మెడపై గాయాలు ఉన్నాయని చెప్పారు, కానీ లోపల థైరాయిడ్ కార్డిలేజ్ అంటే గొంతు ఎముక విరగలేదు. గొంతు నమిలి చంపితే అది ఖచ్చితంగా విరగాలి కదా అని మెడికల్ లాజిక్ ఇది. బయట ఉన్న గుర్తులను పట్టించుకున్నాను, కానీ దాని తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ని మాత్రం పట్టించుకోలేదు. ఇది అన్ప్రొఫెషనల్ అన్నారు. అయితే ప్రూఫ్స్ ని ఒపీనియన్ గా మార్చాలి, కానీ ఆయన ఒపీనియన్ ని ప్రూఫ్ గా మార్చకూడదని చెప్పి అన్నారు. ప్రత్యూష విషయంలో అక్కడ ఉన్న ఆధారాలను బట్టే జడ్జిమెంట్ ఇచ్చారు. సో నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఏమైపోయాయి? సరే ఆ టైంలో వీడియోస్ లేవనుకుందాం, రికార్డ్ చేయలేదు అనుకుందాం, కానీ ఫొటోస్ అన్న ఉండాలి కదా, అవి ఎక్కడికి వెళ్ళాయి? హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన ఒంటి మీద ఉన్న బట్టలను ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు కాల్ చేశారు? మరణ వాంగ్మూలం తీసుకోవాల్సిన కేసులో బట్టలను కాల్ చేయడం అనేది సాక్ష్యాలు నాశనం చేయడం కాదా? అవి మేము కాల్ చేస్తాం కదా, ఏ రోజు కాల్ చేస్తాం కదా, అవి ఎట్లుంటాయి మనకి ఎట్లా దొరుకుతాయి? ఇంకోటి, సరోజిని దేవి గారిని ఎందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడనివ్వలేదు? డాక్టర్స్ రావద్దంటున్నారు, మీరు ఉండండి. ఐసీయూలో సిద్ధార్థ రెడ్డిని చూడొచ్చు, కానీ ప్రత్యూషని చూడకూడదా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఒకలాగా, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ లో ఒకలాగా ఎందుకు ఉంది? ఆధారాలను తారుమారు చేశారని చెప్పి ఆరోపణలు ఎందుకు వచ్చాయి? కేర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా సేపటి వరకు జాయిన్ చేయించుకోలేదని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. లేట్ అవడం వల్ల, స్టమక్ క్లీన్ చేయకపోవడం వల్ల సీరియస్ అయి చనిపోయిందా? దీనికి మీ ఆన్సర్ ఏంటి? కేర్ హాస్పిటల్ చేసిన తప్పు ఏంటంటే ఇటువంటి కేసుల్లో ఇమీడియట్గా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా తీసుకొని స్టమక్ వాష్ చేసేయాలి. ఎలా చేయాలో, ఏం పాయిజనో చెప్పటం లేదు. మళ్ళీ ఆఖరికి 8 గంటలకు చేర్చుకున్నారు. ఆమె మెడ మీద, ఒంటి మీద ఉన్న గాయాలనేవి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కలిగిన గాయాలు అని చెప్పారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె ఒంటి మీద గాయాలనేవి అబ్యూస్ చేయడం వల్ల కలిగిన గాయాలని చెప్పి ఉంది. ఎందుకు? అసలు నిజం ఏమిటి? సెమెన్ కలెక్టెడ్ ఫ్రమ్ వెజైనా ఫర్ గ్రూపింగ్ జెనిటల్. ఒకరికంటే ఎక్కువ మంది ఆమె మీద అత్యాచారం జరిపినట్టుగా వచ్చింది. ఇంకోటి, పోస్ట్ మార్టం చేసిన మునిస్వామి గారు అనుమానాస్పదంతో రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. పిలవనప్పుడు అతను వచ్చి వాంగ్మూలం ఇవ్వడు కదా, అతన్ని ఎందుకు పిలవలేదంటే పోస్ట్ మార్టం చేసింది ఆయనే, రిపోర్ట్ రాసింది ఆయనే, మరి ఆయన పిలవాల్సిన అవసరం ఉంది కదా.
అందరికీ అదే డౌట్ వస్తుంది సార్. ఒకటి మాత్రం అనిపిస్తుంది, ఆమె కేసులో బట్టలు పోస్ట్ మార్టం ఫొటోస్ లేకపోవటం వల్ల, అంటే మిస్ అవ్వటం వల్ల కేవలం సిద్ధార్థ రెడ్డికి 2 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించింది. అది కూడా 24 సంవత్సరాల తర్వాత తీర్పు అనేది ఇప్పుడు వచ్చింది. ఈవినింగ్ 6:30కి కేర్ హాస్పిటల్లో సిద్ధార్థను ప్రత్యూషను ఎవరు జాయిన్ చేయించారు? సిద్ధార్థ ఫ్రెండ్స్ ఏనా, లేకపోతే సిద్ధార్థ ఒక్కడేనా? సిద్ధార్థ ఒక్కడే అయితే సిద్ధార్థ ఎందుకు కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు, ప్రత్యూష ఎందుకు కాన్ఫిడెన్స్ లో లేదు? లేకపోతే ప్రత్యూషకు బలవంతంగా విషం తాపించి అనుమానం రాకుండా ఉండేందుకు తాను తర్వాత లేట్ గా కొంచెం తాగాడా? ఎందుకంటే ఫస్ట్ సిద్ధార్థ రెడ్డి విషయం తాగితే తనకు ఎక్కువ సీరియస్ అవ్వాలి కదా, ప్రత్యూషకి ఎందుకు సీరియస్ అయింది? సరోజిని దేవి గారు చెప్పేది ఏమిటంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్ సిద్ధార్థ రెడ్డికి సపోర్ట్ చేసిందని చెప్తున్నారు. అది నిజమేనా? చంద్రబాబు నాయుడు గారు బహాటంగా ప్రకటించారు, నీ వల్ల నా అన్యాయం జరిగింది, నీ వల్ల నా బిడ్డ సాక్ష్యాలు మాయమైపోయినాయి, నీ వల్ల నాకు న్యాయ పోరాటం చేయకుండా అడ్డంకులు వస్తున్నాయి, ఒక్క సాక్ష్యాన్ని దొరకనీయలేదు నీ ప్రభుత్వం నాకు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎప్పటికీ బయటికి రాకుండానే సమాధి అయిపోయాయి.